2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. ఏకంగా ఐ బొమ్మ తెలంగాణ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిందనే న్యూస్ పైనే చర్చ. అయితే నెట్టింట జరుగుతున్న ఇదే చర్చపై తాజాగా తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీం రియాక్ట్ అయింది. అసలు విషయం ఏంటో తేల్చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. సినిమా పైరసీ సైట్ ఐ బొమ్మ తెలంగాణ పోలీసులకు హెచ్చరికలు జారీ చేసినట్టు, గోప్యమైన ఫోన్ నెంబర్లను లీక్ చేస్తామని బెదిరించినట్టు కొన్ని మీడియాలో కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న ఆ పోస్ట్ తాలూకు స్క్రీన్ షాట్స్ అన్నీ ఇప్పటివి కాదంటూ 2023 నాటివంటూ తేల్చేసింది తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీం. అది కూడా తెలుగు సినిమా పరిశ్రమను అడ్రస్ చేస్తూ అప్పట్లో ఐబొమ్మ పోస్టులు పెట్టినట్టు తమ ట్వీట్లో కోట్ చేసింది. అంతేకాదు, తప్పుడు పోస్టులను ఎవరూ నమ్మద్దని, ప్రజలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే, షేర్ చేసే విషయాల్లో జాగ్రత్త వహించాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీం. ఇక ఈ విషయం పక్కకు పెడితే ఐబొమ్మపై సినీ నిర్మాత, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023లో తెలుగు చిత్ర పరిశ్రమకు ఐబొమ్మ ఇచ్చిన అల్టిమేటంను ప్రస్తావిస్తూ సినీ తారల పారితోషకాలు, డైరెక్టర్స్ ఫీజులు, నిర్మాణ వ్యయాలపై మాట్లాడే హక్కు అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించే పైరసీదారులకు లేదన్నాడు. దొంగ పనులు చేసేవారు పరిశ్రమ భవిష్యత్తు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నాడు. ఈ నేరంలో పాలు పంచుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.